యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఈ రోజంతా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మనల్ని సురక్షితంగా నింపినందుకు ఎంతైనా ఆయన కృతజ్ఞతగా ఈరోజు కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. ఆయన నీతిమంతులుగా జీవించాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు తెలుసుకోవాలి. నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నాకు నేనంటే సరిపోదు, దేవుడే అనాలి. దేవుడు అనే యోగ్యత నీలో నాలో ఉందా? నీతిమంతులు ఎవరు తీర్చబడతారో కొన్ని మాటలు లేఖనానుసారంగా తెలుసుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఇంటి తీసి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసంగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారం విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటున్నాడు. ఈయన రోమేయులు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఆయన ఎవరు రాశాడు? ఆయన రాసిన వాడు ఏరే. రోమాపత్రిక రాసింది ఏరేనని తెలుసుకోవాలి. ఆయన రాసిన పత్రికల్లో రోమాపత్రిక, ఆ రోమాపత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఆయన రాయగలిగాడు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసంగా జీవించాలంట. విశ్వాసాన్ని, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. దేవుని ఎదుట నీతిగా యథార్థంగా నడవమంటున్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆనాడు పౌరులు కూడా గాడిదలు కాసుకునేవాడిని ఫస్ట్ ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగానే స్థిరపరిచాడు. ఆయన ఏం చేశాడు? కొన్ని సంవత్సరాలు జరిగే కొద్దీ డబ్బులు బాగా కనబడేటప్పటికీ దేవుని నీతి ఏంటో తెలవలా, యథార్థత ఏంటో తెలవలా. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం అడుగు తినే కాడి నుంచి వచ్చి దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి, ఒకరికి ఇచ్చే స్థానంలో నిలబెట్టాడే అని కృతజ్ఞత చూపిలా. ఇచ్చిగా కూడా అదే పరిస్థితి కదా. ఆయన కూడా కృతజ్ఞత లేని వాడైతే ఆయన ముట్టేటప్పటికి మరణకరమైన రోగం వచ్చింది. మన పరిస్థితులు కూడా అలా ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ఏదో రోగం వస్తేనో బాధ వస్తేనో వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని బతిలాడి ఆయన ఎట్టాగొట్ట మనల్ని స్వస్థపరిచినాక దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుని నీతిని మర్చిపోతున్నాం, ఆయన యథార్థతను మర్చిపోతున్నాం. దేవుడు అంటే ఏంటో లెక్కలేని తనం అయిపోతున్నాం. దేవుడు ఒక్కోసారి మనల్ని కనికరించి ఆయన కృపలో మనల్ని దాచి ఇప్పుడు వరకు మనల్ని సజీవులుగా నిలబెట్టాడే. ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఆయన మీద విశ్వాసం ఎందుకుంటున్నా? మనము అందగాళ్ళమనా, మనము ఐశ్వర్యవంతులమనా, మనము బలవంతులమనా, అంత జ్ఞానవంతులమనా? అది కాదు కదా. ఆయన ఉచితమైన కృప. ఆ కృప మనకు ఉన్నమంటే నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు నీతిమంతుడుగా? నమ్మి బాప్తీసం పొంది రక్షణ తీసుకున్న తర్వాత మనం యథార్థంగా నడిస్తే నీతిమంతుడు అంటాడు. మోషే ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఆ నమ్మకంతో నీలో ఉందా, నాలో ఉందా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. అంతకంతకు విశ్వాసం కలుగునట్లంట దేవుని నీతి అని దాని అందే బయలుపరిచిందంట. మనం నీతిని అనుసరిస్తే దేవుడే బయలుపరుస్తాడు. ఆ యథార్థత మనం బయలుపరిస్తే దేవుడే బయలుపరుస్తాడంట. మనం యథార్థ హృదయంతో ఆయన సన్నిధులు, అయ్యా నువ్వు ఈ రోజున నడిపించినందుకు వందనాలయ్యా, ఈ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా, నీ పాదాలు పట్టుకొని బతిలాడుతున్నానని ఇరిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం కనపడగలిగితే అది ఆయన నీతిమంతుడిగా మార్చుతానంటున్నాడు. నీలో ఉందా యథార్థత? నాలో ఉందా యథార్థత? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని ముందుకు సాగాలి. దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతులు పేదల కొరకు న్యాయం విచారించును, దుష్టుడు జ్ఞానం వివేపించడం. నీతిమంతుడు పేదల గురించి న్యాయం చేయాలి.
అయ్యో ఎంతోమంది రోడ్డు పక్కన పడి ఉన్నారే, వాళ్ళకి పట్టిన అన్నం పెడదాం, వాళ్ళని ఆదరిద్దాం, వాళ్ళని మనకి తగినది మనం ఉన్న దాంట్లో కలిపిలో కొద్దిగా తీసి బేదలకి ఇద్దామనే ఆలోచన ఉందా నీకు? మనం తింటాం, మనం తాగుతాం, మనం పోగు చేసుకుంటాం. ఇదేనా మన జీవితం? దేవుని ఎదుట మనం ఇదేనా మన యథార్థం ఉన్నది? ఇదేనా మన నీతిమంతులత్వం? అది కాదు కదా. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాము మనకే తెలియదు. ఇది స్థిరమైన పునాది కాదు. ఇది మహా అయితే ఒక 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు. ఇది దానికే మనం ఊగిసలాడిపోతాం. 20 సంవత్సరాలేమో యవ్వన దశ, తర్వాత ఏమో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి ఏమో పిల్లలు మనవాళ్ళు, తర్వాత 10-20 సంవత్సరాలే మనం ఏది చేసి, ఈ 20 సంవత్సరాల్లోనే దేవుని పట్ల నువ్వు ఏం కార్యం చేసావు, దేవునితో ఎలా నడిచేవారి రేపు ఎక్కడితే మనం ఏం చెప్తాం? నువ్వు చేసిన పాపాలు నేను రాసుకుంటాడు ఆయన. అన్నీ కూడా పాపాలు రాసుకుంటాడు, దీవెనలు రాసుకుంటాడు. నేను నీతిగా బతికానయ్యా, నీతికి యథార్థంగా ఉన్నానయ్యా అని చెప్పుకుంటే నేను సరిపోతాను? సరిపోను కదా. దేవుడే అనాలి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఈయన నా హృదయానుసారుడు. ఏమన్నాడు? ఎన్ని శ్రమలైనా నా సేవకుడు ఓర్చుకుని 200 అభిషేకం పొందుకున్నాడు అన్నాడు. మనం ఆ శ్రమ వస్తే తట్టుకోలేము, ఇరుకొస్తే తట్టుకోలేము, ఏదొచ్చినా మనం తట్టుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు మనం అలాంటి స్థితిలో ఉండకూడదని దేవునిని నలకొట్టబడి ఆయనతో మనం అడిగితే అదే మనకి గొప్ప రక్షణ. ఆ రక్షణ చేత పట్టుకొని నీతిమంతులు బేదల కొరకంట న్యాయం తీర్చాలట. దుష్టుడేమో జ్ఞానం ఉపయోగించాడట. దుష్టుడేమో మాట్లాడతాడు, అడిగి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అది అవునా అది కాదా తెలుసా తెలవక మాట్లాడుతున్నాను. ఆడు అజ్ఞానుడు కదా, ఆడికి ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు ఆడికే తెలవదు. అలాంటి స్థితిలో నీవు నేను ఉండకూడదు. మన నాలికే మనల్ని ఒక్కోసారి నీతిమంతులుగా చేస్తుంది, అవినీతిమంతులుగా మార్చదు. అప్పటికప్పుడు అదంతా కూతంతోడదు ఆ నాలిక. ఆ నాలికని పట్టుకుని మనం ఎలాంటి మన జీవితాలని మార్చుకోగలం, లేకపోతే మన జీవితాల్ని చెడగొట్టగలిగేది ఆ నాలిక. ఆ నాలుకను మనం జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకుని కాల్చగలిగి దేవుని నీతిని నెరవేర్చేవాళ్ళనుకుంటే అదే విశ్వాస జీవితమై. ఆ విశ్వాస జీవితం నీకు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితి నీకుందా? యథార్థత ఉందా? నీలో ఏముందో ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 11లో కూడా అంటున్నాడు, నీతిమంతుడు నోటంట జీవపు ఓటంట, భక్తిహీనులోనేమో బలాత్కారమును మరుగుపరుచునంట. మనం జీవపు మాటలు పెడుతున్నామా? ఎదట వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నామా? నన్ను తిట్టాడు, ఆడి కుటుంబం నాశనం అయిపోవాలి, ఆడి జీవితం పాడైపోవాలి, అది నాశనం అయిపోవాలి. నన్ను తిడతాడేంటది, దాని బతికేంత, ఆడేంత, ఆడి చేత అంత. ఇదేనా మనం అనుకునేది? మనం ఎన్నాళ్ళు ఉంటామో మనమే తెలియదు. మన జీవపు మాటలు ఉండాలంట. పలకరించే మాటల్లో మన మాటలు జీవపు మాటలు ఉంటాయంట. మన మాటలు ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఏ నాలుగుతో మాట్లాడుతున్నాము ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవచ్చు. దేవుని ఎదుట అయ్యా నేను యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నన్ను నేను సరి చేసుకోలేకపోతున్నానయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా, నీ చిత్తిలో నన్ను మార్చయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. నీతిమంతుడు విశ్వాసంగా జీవించానని లేఖనాల ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు వరకు నేను ఎలా బతికానో తెలియదు, ఇప్పుడు వరకు నేను ఎలా జీవించానో తెలియదు. అయ్యా నీ చిత్తానికి నేను లోబడే కృపను నాకు దయచేయ్యా. నీ రాజ్యాన్ని నన్ను చేర్చుకుంటానని నీ వాగ్దానం చేసావయ్యా. మా హృదయాన్ని కడుగు నాయన. మా హృదయంలో మలినముందో ఏముందో మాకైతే తెలవలేదయ్యా. ఇప్పుడు వరకు మేము నీతిమంతులమే అనుకుంటున్నాం, యథార్థవంతులమే అనుకుంటున్నాం. ఆ యథార్థ కోల్పోయాము, నీతిని కోల్పోయాము. ఇప్పుడు వరకు తెలియని స్థితిలో బతికామయ్యా. ఇకనైనా సరి చేసుకుంటామయ్యా, ఇకనైనా మేము మారుతాం. నీ సన్నిధిలో నన్ను తోసివేవాకయ్యా.
నీ సన్నిధిలో మమ్మల్ని కాపాడయ్యా, నీ సన్నిధికి మేము వచ్చే కృపను మాకు దయచేయమని. అయ్యా, నీతిమంతులు మాట అంట పేదల కొరక అంట న్యాయం తీరుస్తానని చెప్పావయ్యా. అయ్యా, పేదల పట్ల అసహ్యపడ్డా మేము, పేదల పట్ల అసూయిగా చూపించే మేము, మాకన్నా తక్కువ వాళ్ళు మేము అసూయిగా మాట్లాడే మేము. అయ్యా, మమ్మ మేము తగ్గించుకొని జీవము మాటలు పలికే నాలుకను సరిచేయను ఆయన. మా నాలుకను కాల్సయ్యా, నీ కృపలో మమ్మ దాసయ్యా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలు పట్టుకుని బతిలాడుతుండగా నువ్వే గొప్ప కార్యాలు జరిగించమని నీ సన్నిధిలో మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, మేము యథార్థంగా ఉన్నాము, నీతివంతులుగా ఉంటున్నాము, మమ్మ మేము సరి చేసుకొని నీ పాదాల పట్టి బతిమలాడుతుండగా నువ్వే కార్యం చేయమని అయ్యా, మమ్మ మేము సమర్పించుకొని నీ రాజ్యానికి మమ్మ సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.